బెల్లంపల్లి పట్టణంలో కాల్టెక్స్ ఏరియాలో ఫ్లైఓవర్ మెయిన్ రోడ్ పైన రోడ్ పక్కన 3-4 కోట్ల రూపాయల ఉన్నటువంటి భూమిని గత నెల 16వ తారీఖున కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ కాలనీ వాసులందరూ కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి ఇది అక్కడ ప్రజలకు ఉపయోగపడేలాగా బతుకమ్మ ఆడడానికి స్థలం, అట్లాగే జిమ్ పెట్టడానికి ఆ 13వ వార్డులో ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ మరి అదే గౌరవ ఆ స్థానిక ఉన్నటువంటి కౌన్సిలర్ గారు కావచ్చు, అట్లాగే ఇంకా కొంతమంది కలిసి దానిని కబ్జా చేయాలని చెప్పేసి మరి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి వారం 10 రోజుల ముందటనే మరి మున్సిపల్ నుంచి ఇంటి నంబర్ తీసుకొని ఆ ఇంటి నంబర్తోని ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అసలు మంచిర్యాలలో సబ్ రిజిస్టర్ గారు ప్రభుత్వ భూమిని ఏ విధంగా రిజిస్టర్ చేసిండో అర్థం కావడం లేదు. గతంలో మున్సిపల్ కమిషనర్ గారు క్లియర్గా రాసి పంపడం జరిగింది. బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి భూమిలో ఇంటి నంబర్ ఉన్నటువంటి భూమిని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయవద్దు అని చెప్పేసి లెటర్ కూడా రాయడం జరిగింది. కానీ అది పరిగణలోకి తీసుకోకుండా మరి సబ్ రిజిస్టర్ గారు రిజిస్ట్రేషన్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పట్టుకొని వాళ్ళు కోర్టుకెళ్ళి మరి కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చేసి అటు పోలీస్ అధికారులకు, ఇటు రెవెన్యూ అధికారులకు మరి ఆ నోటీసుల ద్వారా వాళ్ళని ఆ భూమిలో ఒకటి రాకుండా చేసి దాంట్లో ఈరోజు కంప్లీట్ ఒక షెడ్ వేసి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ వార్డు ప్రజలు మరి దానిని అడ్డుకోపోతే అక్కడ అట్రాసిటీ కేసులు కూడా వాళ్ళ మీద పెట్టడం జరిగింది. ఇది అన్యాయం. మరి ఈ విధంగా బెల్లంపల్లి పట్టణంలో మరి ఈ విధంగా కొంతమంది మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఇది చేస్తున్నారు. దీనిని గౌరవ ఎమ్మెల్యే గారు మరి దృష్టికి తీసుకువెళ్తున్నాం. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాము, గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాము, అధికారులకు తెలియజేస్తున్నాము. మరి మీరు తప్పకుండా దీని మీద వెంటనే చొరవ తీసుకొని మరి ఆ భూమిని ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని ఆల్రెడీ అంతకుముందే దాంట్లో ఇది ప్రభుత్వ భూమి, దీనిలో ఎవరు కబ్జా చేయవద్దని చెప్పేసి ఆల్రెడీ బోర్డు కూడా పెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో రావడం జరిగింది, పేపర్లలో రావడం జరిగింది. ఇన్ని వస్తున్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినందుకు కేసు కూడా పెట్టడం జరిగింది. కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ధైర్యంగా మరి ఎమ్మెల్యే గారి అండ ఉంది మాకు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి అక్కడ ఈరోజు ఒక షెడ్ నిర్మించడం జరిగింది. మరి అక్కడ ప్రజలందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది, ఆ వార్డు ప్రజలు. మరి వాళ్లకు తప్పకుండా న్యాయం జరిగేంత వరకు జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీన్ని చొరవ తీసుకొని, ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు మరి చొరవ తీసుకొని మరి మీరు దాన్ని కన్స్ట్రక్షన్ ఆపేసి వాళ్లకు ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను.